welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about a short answer question. NCERT, CBSE లేదా స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ APTS వీటిలో కూడా బోర్డ్ ఎగ్జామ్కు ఇంపార్టెంట్. ఏంటది? వాట్ ఆర్ సిగ్మా అండ్ పై బాండ్స్? స్పెసిఫై ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సిగ్మా బాండ్ ఏంటి, పై బాండ్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి రాయమంటున్నాడు. సో సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? అటామిక్ ఆర్బిటల్స్ డైరెక్ట్గా ఓవర్లాప్ అవుతాయి త్రూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఆర్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్మెంట్ అంటాం. అదే ఆటంలోని ఆర్బిటల్స్ సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే లేటరల్ ఓవర్లాప్మెంట్, సైడ్ వైజ్ ఓవర్లాప్మెంట్ ఆర్ పార్షియల్ ఓవర్లాప్మెంట్ అంట. అప్పుడు పై బాండ్ వస్తుంది. ఇది మనకు తెలుసు, అదే రాద్దాం ఇక్కడ. ఏ సిగ్మా బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటల్స్ తీసుకో. ఎస్ ఆర్బిటల్ అనదర్ ఎస్ ఆర్బిటల్ ఓవర్లాప్స్ త్రూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ డైరెక్ట్గా. పి ఆర్బిటల్స్ తీసుకుంటే వన్ పి ఆర్బిటల్ అనదర్ పి ఆర్బిటల్ దే ఓవర్లాప్ డైరెక్ట్లీ, నథింగ్ బట్ ఇది వాటి యాక్సిస్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ను జాయిన్ చేసే యాక్సిస్ని ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటారు. ఆ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ వెంబడి వాటి ఓవర్లాప్మెంట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఓవర్లాప్మెంట్, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్మెంట్ అంట. ఓకేనా? సో ఇలా అటామిక్ ఆర్బిటాల్స్ డైరెక్ట్గా ఓవర్లాప్ అవుతే ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్ అంట. సో వన్ అటామిక్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ అనదర్ పి ఆర్బిటల్ దే ఓవర్లాప్ డైరెక్ట్లీ. ఇది ఆర్బిటాల్ న్యూక్లియస్, ఇది ఆర్బిటాల్ న్యూక్లియస్. వాటి న్యూక్లియస్లను జాయిన్ చేసే యాక్సిస్ని ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ అంటాడు. యాక్సిస్ వెంబడి ఓవర్లాప్మెంట్ ఉంటాయి. ఒక ఎస్ ఆర్బిటాలు ఒక పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అవ్వచ్చు లైక్ దిస్. వాటి న్యూక్లియస్లు జాయిన్ చేసే యాక్సిస్ వెంబడి ఓవర్లాప్మెంట్ ఉంటే రెండు ఎస్ ఆర్బిటాల్స్ ఇప్పటిదాకా చూసినట్లు లైక్ దిస్. ఓకే, న్యూక్లియస్ న్యూక్లియస్ internuclear axis. Now these overlapments leads to the formation of a sigma bond. So a sigma bond is formed by the direct overlapment of atomic orbitals. Now come to pi bond. Pi bond ఎలా వస్తుంది? It is formed by the sidewise overlapment of atomic orbitals. Sidewise or lateral or partial అంటాం. For example ఇక్కడే వేద్దాం. A p orbital like this, dumbbell in shape. Another p orbital overlaps like this sidewise. ఇక్కడ ఓవర్లాప్మెంట్ ఉంది, ఇక్కడ ఓవర్లాప్మెంట్ ఉంది. ఈ ఆర్బిటాల్ న్యూక్లియస్ ఇది, ఈ ఆర్బిటాల్ న్యూక్లియస్ ఇది. న్యూక్లియస్లో జాయిన్ చేసే యాక్సిస్ ఇది ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటాం. యాక్సిస్కు పైన ఓవర్లాప్మెంట్ ఉంది, ఈ యాక్సిస్కు బిలో ఓవర్లాప్మెంట్ ఉంది. అబోవ్ అండ్ బిలో ది యాక్సిస్ అంటాం. పైన కింద ఉంది ఓవర్లాప్. ఓకేనా? ఎస్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవ్వవు, దే ఆర్ ఆల్వేజ్ ఓవర్లాప్మెంట్ త్రూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్, అది డైరెక్ట్ ఓవర్లాప్మెంటే. పి ఆర్బిటాలు డి ఆర్బిటాల్స్ సైడ్ వైజ్ ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి పై బాండ్ ఫామ్ చేస్తాయి. సైడ్ వైజ్ ఓవర్లాప్మెంట్ లేదా లేటరల్ ఓవర్లాప్మెంట్ లేదా పార్షియల్ ఓవర్లాప్మెంట్ అంట. అందుకే ఏ పై బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై ద సైడ్ వైజ్ ఓవర్లాప్మెంట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం లైక్ దిస్. ఓకేనా? సరే, ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. డెఫినేషన్స్ రాయాలి, డిఫరెన్సెస్ రాయాలి. దీనికి 1 మార్క్ ఇచ్చి దీనికి 3 మార్క్స్ ఇస్తాడు. బోర్డ్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్ అడుగుతాయి. సిగ్మా బాండ్. ఏ సిగ్మా బాండ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్మెంట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. ఇప్పటిదాకా చెప్పినట్లు ఎండ్ ఆన్ ఎండ్ అంటే డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ త్రూ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. వన్ పి ఆర్బిటల్ అనదర్ పి ఆర్బిటల్ డైరెక్ట్ ఓవర్లాప్మెంట్ ఎండ్ ఆన్ ఎండ్. ఒక ఆర్బిటల్ ఎండ్ ఇంకొక ఆర్బిటల్ ఎండ్ డైరెక్ట్ ఓవర్లాప్ అయితే సిగ్మా బాండ్. పై బాండ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు లాటరల్ ఓవర్లాప్మెంట్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్, నథింగ్ బట్ సైడ్ వైజ్ ఓవర్లాప్మెంట్ ఇలా. ఓకే, దెన్ సిగ్మా బాండ్ ఈజ్ ఎ స్ట్రాంగర్ బాండ్. సిగ్మా బాండ్ ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ బాండ్. ఓకేనా? బట్ ఏ పై బాండ్ ఈజ్ ఏ వీకర్ బాండ్. పై బాండ్ ఎలా ఉంటుంది? వీకర్ బాండ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇల్లు, మన ఎదురింట్లో వాళ్ళు తీసుకుందాం. మధ్యలో స్ట్రీట్కి ఇటువైపు మనమున్నా, అటువైపు వాళ్ళు ఉన్నారు. రోడ్డుకి ఇటువైపు అటువైపు అనుకుందాం. ఇప్పుడు మనం రోజు వాళ్ళ ఇంటికి ఏదన్నా ఇవ్వడానికి వెళ్ళడం కానీ, అప్పుడప్పుడు రోజు కాకపోయినా వాళ్ళు ఏదైనా తీసుకున్న ఫుడ్ మనకి ఇవ్వడం కానీ ఇలా ఉందనుకో, వీఆర్ ఓవర్లాపింగ్ డైరెక్ట్లీ. ఒకరితో ఒకరు ఓవర్లాప్ అవుతున్నాం. మేము చికెన్ చేసామంటే, మేము మటన్ చేసామంటే
లేదు మేము ఈ రసం మిరియాల రసం అంటే అది ఇట్లా డైరెక్ట్ ఓవర్లాప్, మేము స్వీట్స్ తెచ్చాం, ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. వీఆర్ ఓవర్లాపింగ్ డైరెక్ట్లీ. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు, మన దగ్గరికి వస్తారు. వై? ద బాండ్ బిట్వీన్ అస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మన మధ్య ఉన్న బాండ్ చాలా స్ట్రాంగ్, ఈయనకు ఆయనకు, ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి. అలా కాకుండా వాళ్ళు జస్ట్ హాయ్ బాగున్నారా, ఓకే బజార్కి వెళ్తున్నారా, ఓకే జాబ్కి వెళ్తున్నారా, ఓకేనండి బాయ్, అంతే. డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదనుకుందాం, జస్ట్ సే హాయ్ బాయ్. లాటరల్ ఓవర్లాప్ అండ్ పార్షియల్ ఇంటరాక్షన్. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారా, అయ్యో మంచోళ్ళేనే, ఏమోలే మనకెందుకు అని డోర్ వేసుకొని ఇంట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్య బాండ్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి. హోప్ యూ అండర్స్టాండ్. సో పార్షియల్ ఓవర్లాప్మెంట్ సో దట్ పై బాండ్ ఈజ్ ఏ వీకర్ బాండ్. Direct overlappment so that sigma bond is a strong bond. Clear? Next, electron cloud is present along the internuclear axis of overlapping orbitals during formation of sigma bond. Sigma bond form అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ క్లౌడ్ అంతా ఎలా ఉంది, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ వెంబడి ఉంది. ఇదంతా ఎలక్ట్రాన్ క్లౌడే, ఓకేనా. ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటాం, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ వెంబడి ఉంది. బట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ పై బాండ్, electron density or electron cloud present above, పైనుంది, below the internuclear axis. యాక్సిస్ కు పైన, యాక్సిస్ కు కింద, అంటే లైక్ దిస్. ఇలా ఎలక్ట్రాన్ క్లౌడ్, లైక్ దిస్. ఇలా ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది, యాక్సిస్ కు పైన కింద. సో ఎలక్ట్రాన్ క్లౌడ్ is present above and below the internuclear axis of orbitals. నెక్స్ట్ థింగ్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై, ఎవరు ఫార్మ్ చేస్తారు సిగ్మా బాండ్ని? ఎస్ఎస్ ఓవర్లాప్మెంట్, 2 ఎస్ ఆర్బిటల్స్ ఇప్పుడు దాకా వేసుకున్నాం. ఎస్పి ఓవర్లాప్మెంట్, 1 ఎస్ 1 పి. పిపి ఓవర్లాప్మెంట్ ఆఫ్ ఆర్బిటల్స్, ఎస్ఎస్ పిపి ఎస్పి. బట్ పై బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై మోస్ట్లీ పిపి అండ్ సమ్ టైమ్స్ డిడి ఓవర్లాప్మెంట్. 2 పి ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయినా వస్తుంది, కొన్ని డి ఆర్బిటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, ఇవి ఓవర్లాప్ అయినా వస్తుంది సైడ్ వే. లేదా ఒక పి ఆర్బిటాల్, ఒక డి ఆర్బిటాల్ ఓవర్లాప్ అయిపోయినా కూడా పై బాండ్ ఫామ్ అవుతుంది. పి పై డి పై అంటాం, అని స్పెషల్ కేసులో ఉంటాయి, బట్ నాట్ ఎస్. ఓకేనా. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. సిగ్మా బాండ్ ఎవరిపైన డిపెండ్ అవ్వదు, తను జస్ట్ ఫామ్ అయిపోతుంది. 2 ఆర్బిటల్ డైరెక్ట్ ఓవర్లాప్ అయిపోతే చాలు, ఫస్ట్ సిగ్మా బాండే ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇండిపెండెంట్. సపోజ్ ఒక సింగిల్ బాండ్ ఉందనుకోండి 2 ఆటమ్స్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ బాండ్, హెచ్ ఆల్వేజ్ ఏ సిగ్మా బాండ్. ఓకేనా. సింగిల్ బాండ్ అంటే సిగ్మానే, ఇండిపెండెంట్, ఎవరిపైన డిపెండ్ అవ్వదు, ఎవరో ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయదు, డైరెక్ట్ ఓవర్లాప్ అంటే సిగ్మా బాండే ఫస్ట్. బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ అండ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్. పై బాండ్ ఎప్పుడు ముందు ఫామ్ అవ్వదు, సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, డబల్ బాండ్ ఆక్సిజన్, ఒకటి మస్ట్గా సిగ్మా తర్వాతనే పై బాండ్ ఫామ్ అవుతుంది. నైట్రోజన్ మాలిక్యూల్ అండ్ ట్రిపుల్ బాండ్ ఇయర్, 1 మస్ట్ బి సిగ్మా, రిమైనింగ్ 2 బాండ్స్ ఆర్ పై బాండ్. సో సిగ్మా ఫామ్ అయ్యాకనే పై బాండ్. సింగిల్ ఉంటే సిగ్మా, డబల్ ట్రిపుల్ ఉన్నప్పుడే పై బాండ్స్. అంటే పై బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ సిగ్మా బాండ్, నథింగ్ బట్ డిపెండ్స్ ఆన్ సిగ్మా బాండ్. అది సిగ్మా బాండ్. ఫ్రీ రొటేషన్ అబౌట్ సిగ్మా బాండ్ ఈస్ పాసిబుల్. 2 ఆటమ్స్ మధ్య ఒక సింగిల్ బాండ్ ఉందనుకో, సిగ్మా బాండ్ ఫ్రీగా రొటేట్ అవుతుంది మాలిక్యూల్. సపోజ్ ఏ డబుల్ బాండ్, నథింగ్ బట్ ఒక పై బాండ్ ఉందనుకో, ఫ్రీ రొటేషన్ పాసిబుల్ అవుతుందా? రిస్ట్రిక్ట్ ద రొటేషన్. ఏ పై బాండ్ ఫార్మేషన్ రిస్ట్రిక్ట్ ద రొటేషన్ త్రూ బాండ్స్ ఆర్ అలాంగ్ ద బాండ్స్. బాండ్స్ వెంబడి మాలిక్యులర్ రొటేషన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా. సో ఫ్రీ రొటేషన్ అబౌట్ పై బాండ్స్ ఈజ్ నాట్ పాసిబుల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మాలిక్యూల్ హ్యావింగ్ పై బాండ్స్. పై బాండ్ ఉంటే ఫ్రీ రొటేషన్ ఉండదు, సిగ్మా బాండ్ ఉంటే ఉంటుంది. Sigma bond is less reactive because it is a strong bond. Sigma bonded molecules reactivity తక్కువ ఉంటుంది. Pi bond is more reactive because it is a weak bond formed by the sidewise overlappment of orbitals, right? Okay. So ఇవి రాస్తే చాలు 4 మార్క్స్ ఇస్తారు. ఓకే. Hope you understand. ఇన్ని వే 4 రాసినా సరిపోతుంది. Hope you understand. Keep watching for more videos. Thank you.